రేపటి లోక్సభ ఎన్నికల పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారు సీఈఓ వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరు రూల్స్ బ్రేక్ చేయొద్దని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీల ప్రచారం, యాడ్స్ పై ఆంక్షలు పెట్టింది. ఇక నిన్న సాయంత్రం బంద్ అయిన వైన్స్, బార్లు రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఓపెన్ కానున్నాయి. రేపు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఓటింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ క్లోజ్ అవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. బల్క్ ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు సర్క్యులేట్ చేయడానికి వీలు లేదన్నారు. పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోనే చర్యలుంటాయని చెప్పారు. 13th నాడు 7 o'clock మార్నింగ్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్, సిపిస్. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people కెన్ అసెంబుల్. వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి. ఈవీఎంస్, ద ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ విల్ బీ ఇన్ వెహికల్స్ విచ్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ సెక్యూరిటీ అలాంగ్ విత్ దెమ్. పోలీస్ పర్సనల్ దాంట్లో ఉంటారు. అట్లాగే ఈ వెహికల్స్కి మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్గా సెంట్రల్ కంట్రోల్ రూమ్లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉందన్నారు వికాస్ రాజ్. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, హోటల్స్ లో ఉన్న ఇతర నియోజకవర్గాల వ్యక్తులు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదన్నారు. ఆదివారం, సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు మూసి ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2000 పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు వికాస్ రాజ్. సిమిలర్గా వీవీప్యాట్స్ 35,809 యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లు వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రిప్లేస్మెంట్ కోసం వాడతాము. All of my sector officers have been trained for doing this basic change of replacement of EVMs if any need arises, wherever need arises. మార్నింగ్ మాక్ పోల్ చేసేటప్పుడు, లేకపోతే యాక్చువల్ పోలింగ్ టైంలో కూడా ఏమైనా అవసరం పడితే దానికి క్లియర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏం ప్రాబ్లం వస్తే ఏ యూనిట్ని మార్చాలి, మొత్తం సెట్ని మార్చాలా, ఓన్లీ వీవీప్యాట్ని మార్చాలా, ఆ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుందన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 3 ఉన్నాయి. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన 5,000 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఈసారి ఓటింగ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు వికాస్ రాజ్. పోలింగ్ కోసం 1.09 లక్షల బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నామని తెలిపారు. ఇందులో 44,906 కంట్రోల్ యూనిట్లు, 50,135 వీవీప్యాట్ మిషన్లు ఉంటాయని చెప్పారు. ఒక్క ఆదిలాబాద్ తప్ప ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం మొత్తం 2.94 లక్షల మంది ఉద్యోగులు వివిధ రకాల విధుల్లో ఉన్నారు. ఇందులో పోలింగ్ విధుల్లో నేరుగా 1.96 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు అధికారులు. సెక్టార్ రూట్ ఆఫీసర్లు 3,522 మంది ఉన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు, 72,000 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది, 24,000 మంది బందోబస్తులో ఉంటారని చెప్పారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 320 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దానికి సంబంధించి 8,000 కేసులు, డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 200కు పైగా కేసులు నమోదు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 20,163 మంది హోమ్ ఓట్ వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. హోమ్ ఓటింగ్ అప్లై చేసుకున్న వారిలో 93% మంది ఓట్లు వేశారని చెప్పారు.